కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ తప్ప ఏ పార్టీ పవర్లోకి రాలేవా? ఒకప్పుడు చిన్నా చితక పార్టీలు సత్తా చాటిన చోట మళ్లీ జాతీయ పార్టీల హవా కొనసాగుతుందా? చిన్న పార్టీలు ఫ్రంట్గా ఏర్పడి గతంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన జాతీయ పార్టీలు ఎందుకు కూల్చేశాయి? బయటి నుండి మద్దతిస్తామంటూనే ఉపసంహరించుకోవడం వెనుక కారణాలేంటి? జాతీయ పార్టీలతో పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టకట్టలేదా? దేశ చరిత్ర ఏం చెప్తోంది? జాతీయ పార్టీకి అగ్రస్థానమిచ్చిన కూటములే మనుగడ సాగిస్తాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు చూద్దాం. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఏతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయాయి. 1977 నుంచి 1999 వరకు జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. కేంద్రంలో రెండు ప్రధాన పార్టీలను నమ్ముకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఏ పార్టీ ఎక్కువ కాలం బ్రతికి బట్టకట్టలేదు. కాంగ్రెస్, బీజేపీతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేసినా 2 ఏళ్లకు మించి పాలన సాగించలేకపోయాయి. ఏదో అంశంతో విభేదించి ప్రభుత్వాలను కాంగ్రెస్, బీజేపీ కూల్చేశాయి. ఇది చరిత్ర చెబుతున్న అక్షర సత్యం. 1977లో ఇదే జరిగింది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 295 సీట్లు, కాంగ్రెస్ 154, సిపిఎంకు 22, ఏఐఏడీఎంకేకు 18 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఏతర ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలోకొచ్చాయి. అంతర్గత కుమ్ములాటలతో 2 ఏళ్లు తిరగకుండానే ఆ సర్కార్ కూలిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పవర్లోకొచ్చింది. 1989 ఎన్నికల ముందు బోఫోర్స్ కుంభకోణం వెంటాడడంతో ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 197, జనతాదళ్కు 143, బీజేపీకి 85, సిపిఎంకు 33 సీట్లు రాగా ఏఐఏడీఎంకేకు 11, సిపిఐకు 12 సీట్లు వచ్చాయి. దీంతో వీపీ సింగ్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ సర్కార్ కొలువుదీరింది. బీజేపీ, సిపిఎం బయట నుంచి ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. 1990లో అద్వానీ రామ రథయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడంతో బీజేపీ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో వీకే సింగ్ సర్కార్ కుప్పకూలింది. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీకి చెందిన చంద్రశేఖర్ 1990 నవంబర్ 10న కాంగ్రెస్ మద్దతుతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాదిలోపే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో చంద్రశేఖర్ సర్కార్కి మద్దతివ్వడం లేదని రాజీవ్ గాంధీ తేల్చి చెప్పారు. దీంతో ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది. (1996, 1999 మధ్య కూడా ఇలాంటి నాటకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి. మొత్తంగా 4 ప్రభుత్వాలు మారాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 140 సీట్లు, బీజేపీకి 161, జనతాదళ్కు 46, సిపిఎంకు 32, బీఎస్పీకి 11, సమాజ్వాదీ పార్టీకి 17, టీడీపీకి 16, టీఎంసీకి 20, డీఎంకేకు 17, సిపిఐకి 12, శివసేనకు 15 సీట్లు దక్కాయి. అతిపెద్ద పార్టీగా కమలం పార్టీ నిలిచింది. ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసిన విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయారు. దీంతో 13 రోజులకే ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రబాబు సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ కొలువుదీరింది. ప్రధానిగా దేవెగౌడ బాధ్యతలు స్వీకరించారు. 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు ప్రధానిగా దేవెగౌడ సేవలందించారు. కూటమిలో చీలిక రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మార్చి 30న దేవెగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది. విశ్వాస పరీక్షలో దేవెగౌడ ఓడిపోయారు. ఆయనకు 158 ఓట్లు మాత్రమే దక్కాయి. హస్తం పార్టీ అండతో 1997లో ఏప్రిల్ 21న ఐకే గుజ్రాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ 7 నెలలు తిరగకుండానే ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది. దీంతో ఆ సర్కార్ సైతం పడిపోయింది. 1998 ఎన్నికల్లో మరోసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ పెద్దన్నగా ఉంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ప్రధాని వాజ్పేయి ఓడిపోయారు. దీంతో 1999లో మళ్లీ పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారు. ఈసారి ఎన్డీఏలోని పార్టీలతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2004 వరకు అంతే 5 ఏళ్ల పాటు పాలన సాగింది. ఆ తర్వాత ఇతర పక్షాలతో కలిపి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ రూలింగ్ చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి పరిపాలిస్తోంది. మొత్తంగా 2 జాతీయ పార్టీలు ఇతర పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతున్నాయి.